హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ గా ఈ వీడియో కానీ లేదంటే ఈ టాపిక్ కానీ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఎస్పెషల్లీ ఎవరైతే సో కాల్డ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేలుకోవాల్సిన సిచ్యువేషన్, మేలుకోవాల్సిన టైం ఇది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు అబ్బా. ఒకరు ఇప్పుడు నేను మూవీస్ గురించి చేస్తుంటా, బిగ్ బాస్ గురించి చేస్తుంటా, ఫ్యాక్ట్స్ చేస్తుంటా, ఇంకొకరు ఇంకోటి ఏదో చేస్తుంటారు. అలాగా ఒకరు టెక్, ఒకరు ఫ్యాక్ట్స్, ఒకరు గేమింగ్, ఒకరు రియాక్టింగ్, ఒకరు ట్రోలింగ్, ఒకరు రోస్టింగ్, ఒకరు మేకింగ్ ఫన్, ఇలా రకరకాల కంటెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే కొంతమంది క్రియేటర్స్ వాళ్ళు చేస్తున్న కంటెంట్లో లిమిట్ని దాటేసి ముందుకు వెళ్ళిపోతుంటారు. ఫన్ క్రియేట్ చేయడం కోసం ఏదేదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు గేమింగ్ ఛానల్స్ వాళ్ళు ఒకప్పుడు రకరకాల గెటప్లు పెట్టుకోవడం, లేదంటే 1 vs 1 ఆడుకోవడం, ఇలా చేసేవారు. ఆ తర్వాత ఫ్యాక్ట్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే థంబ్నెయిల్స్ చాలా ఇన్నోవేటివ్గా, చాలా క్రియేటివ్గా, చాలా ఫన్నీగా చేయడం స్టార్ట్ చేశారు. సో వాటికి కూడా ఓకే, కొంత లెవెల్ పెంచడం అనేది ఓకే. బట్ కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది లిమిట్ దాటి ఫన్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమే ఇప్పుడు ఒకటి తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే వచ్చింది. సో బేసిక్ ఏం జరిగిందంటే ఫనుమంతు అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నాడు. యాక్చువల్గా అతను రియాక్టర్ అనొచ్చు, రోస్టర్ అనొచ్చు. సో అలా రియాక్ట్ అవుతూ రోస్ట్ చేస్తూ వీడియోస్ చేస్తుంటాడు. ఒక 1.87 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నేను కూడా తన వీడియోస్ కొన్ని ఎంజాయ్ చేసేవాడిని. అంతేందుకు రీసెంట్గా ఒక వీడియో చూసాను. అంటే నేను ఎప్పుడు లైవ్లు చూడలేదు, వీడియోలే చూస్తా. సో ఆ వీడియోస్లో కూడా రీసెంట్గా చూసింది ఒక్కటే, అదేంటది ఒక్కడు వర్సెస్ గిల్లీ. అంటే రీసెంట్గా అక్కడ గిల్లీ రిలీజ్ అయింది కదా, చాలా పెద్ద స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. రిలీజ్కి హైయెస్ట్గా కలెక్షన్స్ వచ్చాయి గిల్లీకి. అయితే ఆ టైంలో మళ్ళీ ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక టాపిక్ వచ్చింది, ఒక్కడు వర్సెస్ గిల్లీ. వాళ్ళు ఏమో గిల్లీయే బెటర్ అని. బేసిక్గా ఒక్కడు ఒరిజినల్, గిల్లీ రీమేక్. సో రీమేకే ఒరిజినల్ కంటే బెటర్ అని చెప్పి వాళ్ళు ఏవేవో చెప్తా ఉండి ఒక్కడిని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. సో దానికి వీళ్ళు రియాక్ట్ అయ్యి వీళ్ళు ఫన్ చేశారు. అండ్ దట్స్ అ వెరీ గుడ్ వీడియో. నేను చాలా బాగా ఎంటర్టైన్ అయ్యా, చాలా బాగా నవ్వుకున్నా. ఏదో తలపతి విజయ్ గారిని ట్రోల్ చేశారని కాదు, కానీ ఆ తమిళ ఆడియన్స్ ఏదైతే అతి చేశారో ఒక్కడు అండ్ వర్సెస్ గిల్లీ అనే టాపిక్ మీద నాకు అది ఐడియా ఉంది కాబట్టి సో వీళ్ళు చేసిన ఫన్ అంతా కూడా నాకు చాలా హిలేరియస్ అనిపించింది, నాకు బాగా నవ్వొచ్చింది నాకు. సో నేను అట్లా కొన్ని వీడియోస్ ఎంజాయ్ చేశాను నేను కూడా. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు రీసెంట్గా ఒక లైవ్లో ఒక ఫాదర్, అంటే ఇప్పుడు బేసిక్గా ఇష్యూ అంతా దేని గురించో చెప్తా. ఒక వీడియో ఉందన్నమాట. సో ఒక వీడియోలో ఆ ఫాదరు బెల్ట్ తీసి పాపని, అది ఎదురుగా తన కూతురు ఉంటుంది, చిన్న కూతురే, ఇంతే ఉంటుంది కూతురు, తెలుస్తుంది అంటే మేబీ ఒక 6-7 years ఉండొచ్చేమో, మైట్ బి అంతే. సో ఆ ఏజ్లో ఉన్న పాప బెల్ట్ తీసి తన దగ్గరికి వెళ్ళి ఆ పాపని బెల్ట్ని ఉయ్యాల్లాగా చేసి ఎత్తుకొని అలా ఆడిస్తుంటాడు అనమాట. సో దట్ ఈస్ ద వీడియో. సో వీళ్ళు దానికి రియాక్ట్ అవుతూ చాలా వల్గర్గా మాట్లాడడం జరిగింది. అంటే ఇంక ఎలా మాట్లాడారంటే, ఇంకా ఫాదర్ బెల్ట్ తీసాడంటే అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళబోయి కూతురు దగ్గరకు వచ్చేసాడు, అమ్మ దగ్గర నుంచి కూతురు దగ్గరకు వచ్చేసాడు. అంటే యూనో ఆ సెక్షువల్ రిలేషన్షిప్ అన్నట్టుగా జోక్స్ చేసి మరి చాలా దరిద్రంగా, చాలా దారుణంగా చేశారు అది. అంటే బేసిక్గా నేను లైవ్ చూడండి, అది ముందే చెప్తాను కదా, నాకు తెలియదు. సో నేను ఇప్పుడు ఈ ఇష్యూ ఇంత హైలైట్ అయ్యేసరికి నేను ఆ వీడియో చూసి నేను కూడా ఏంది ఇంత చండాలంగా చేశారు ఏంది అనే ఫీలింగే వచ్చింది నాకు. చాలా దారుణం ఇదైతే మాత్రం. సో దానికి మళ్ళీ ఇప్పుడు ఫనుమంతు ఒకటి స్టార్ట్ చేస్తే ఇంకా పక్కన ముగ్గురు కూర్చొని తర్వాత అంటే ఏదో ఏదో హాయ్ డాడీ నుంచి హాయ్ నాన్నకు వచ్చాడు, లేదంటే అదేదో అంటే ఆ డాడీ నుంచి పెదనాన్నకు వచ్చాడు, సంథింగ్ ఏవేవో జోకులు వేసుకుంటూ చాలా దరిద్రంగా మాట్లాడారు. అంటే మేబీ ఇది డార్క్ కామెడీ అని వాళ్ళు అనుకున్నారేమో. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా తయారైందంటే వాళ్ళ జీవితం డార్క్ వెళ్ళిపోయే సిచ్యువేషన్కి వచ్చింది. అంటే అన్నిసార్లు డార్క్ పనిచేయదు, డార్క్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. డార్కే కాదు, ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోకపోతే ఇక ఇలాంటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బేసిక్గా దీన్ని కొంతమంది ట్విట్టర్లో షేర్ చేశారు. అండ్ షేర్ చేసిన తర్వాత
ఎస్కేఎన్ గారు మన ప్రొడ్యూసర్, బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు దీనికి రియాక్ట్ అయ్యారు ఇనీషియల్గా. ఆ తర్వాత సాయిధరం తేజ్ గారు దీని గురించి రియాక్ట్ అయ్యి చాలా పెద్దగా ట్వీట్ చేశారు ఆయన. ఇది చాలా దారుణం ఇది. దిస్ ఈస్ బియాండ్ గ్రూసమ్, డిస్గస్టింగ్ అండ్ స్కేరింగ్. మాన్స్టర్స్ లైక్ దిస్ గో అన్నోటిస్డ్ ఆన్ ద వెరీ మచ్ యూటిలైజ్డ్ సోషల్ ప్లాట్ఫామ్ డూయింగ్ చైల్డ్ అబ్యూస్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ సో కాల్డ్ ఫన్ అండ్ డ్యాంక్. సో ఫన్ అండ్ డ్యాంక్ అనే పేరు మీద ఎంతోమంది యూటిలైజ్ చేసుకుంటున్న సోషల్ మీడియాలో చైల్డ్ అబ్యూస్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మనకు కనిపించకుండా పోతున్నారు. వీళ్ళు చాలా మాన్స్టర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. చైల్డ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ గారిని, అలాగే డిప్యూటీ సీఎం అయిన బట్టి గారిని, వీళ్ళందరినీ కూడా కోరుతున్నాను వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. అలాగే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ సీఎంఓ, తెలంగాణ డీజీపీ, ఏపీ డీజీపీ అఫీషియల్, తెలంగాణ కాప్స్, ఏపీ పోలీస్, వీళ్ళందరినీ ట్యాగ్ చేశారు వరుస పెట్టి, ఒకరిద్దరిని కూడా కాదు. సో అంటే హీ రియాక్టెడ్ లైక్ వీ హ్యావ్ టు రియాక్ట్ అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో కొంతమంది ఇనిషియేట్ తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. చాలా గట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇనిషియేట్ తీసుకుంటారు. సో విత్ మోర్ పవర్ మోర్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ అంటారు కదా. సో సాయిధరం తేజ్ గారు తనకున్న ఆ పవర్ ఏదైతే ఉందో దాన్ని వాడి ఆయన ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆయన ఆ ట్వీట్ అయితే చేశారు. అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే దానికి ఇమీడియట్గా రేవంత్ గారు రియాక్ట్ అయ్యారు. అంటే సీఎం రేవంత్ గారు రియాక్ట్ అయ్యారు ఇమీడియట్గా దాని గురించి యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు. సో ఇంకేం లేదు, ఇంకా వాళ్ళు ఒకవేళ ఇండియన్ సిటిజన్స్ అయినట్టయితే డెఫినెట్గా దే విల్ బి అరెస్టెడ్. వాళ్ళని అరెస్ట్ చేస్తారు సైబర్ క్రైమ్ కింద. అండ్ అది మేబీ వాళ్ళ మీద పోక్సో యాక్ట్ కింద డైరెక్ట్గా అఫీషియల్సే పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది డెఫినెట్గా. అంటే మరీ పెట్టకపోవచ్చేమో, బట్ డెఫినెట్గా చైల్డ్ అబ్యూస్ కిందకే వస్తుంది అబ్బాయి ఇది. ఎందుకు వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు మొత్తం అందరూ కూడా, పెంట అయిపోయింది అది. సో డెఫినెట్గా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అండ్ పెద్ద సెక్షన్లే పడతాయి ఒకవేళ ఇండియన్స్ అయితే. ఇఫ్ దే ఆర్ నాట్ ఇండియన్స్, ఐ థింక్ ఫణమంత్ ఇండియన్ కాదనుకుంటా. ఒకవేళ అతను ఇండియన్ కాకపోయినట్టయితే డెఫినెట్గా ఇండియాలో ఈ ఛానల్ని బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఆర్ అట్లీస్ట్ తెలంగాణలో అయినా సరే బ్లాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇంకా ఏదో ఒకటి చేస్తారు ఖచ్చితంగా, డెఫినెట్గా ఏదో ఒకటి జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు వచ్చి సారీలు చెప్పినా కూడా ఇట్ డజంట్ చేంజ్ కదా, అది మారదు. అది ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఒపీనియన్స్ని ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసేసారో, వాళ్ళు ఏదైతే ఒపీనియన్స్ని అదే కామెడీ అన్నట్టుగా ఆల్రెడీ కొంతమంది మైండ్లో నాటేశారో అది పోదు కదా అది. సో అది పరిస్థితి. సో ఇది జరిగిన సిచ్యువేషన్. సో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్సే తీసుకుంటారు యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే ఇది కొంచెం అందరూ సీరియస్ అయ్యారు దీని గురించి. ఇప్పుడు రేవంత్ గారు రెస్పాండ్ అవుతారు అది ఇంత ఫాస్ట్గా అని అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ రేవంత్ రెడ్డి గారు బేసిక్గా ఆయన సోషల్ మీడియా విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఆయన రీసెంట్గా కూడా ఒకటి చూసాం మనం, ఆయన సినిమా హీరోలందరినీ కూడా ఒకటి డిమాండ్ చేశారండి, రిక్వెస్ట్ కూడా డిమాండే చేశారు. మీకు ప్రైజ్ హైకులు కావాలని మా దగ్గరకు వస్తున్నారు కదా, మీకు ప్రైజ్ హైకులు కావాలి అంటే మాకు సైబర్ క్రైమ్స్ కోసం అవేర్నెస్ వీడియో ఒక 2-3 నిమిషాల వీడియో బయటలు ఇవ్వాలి మీరు, అది ఎవరైనా సరే అని చెప్పారు. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు. చాలా మంచి డెసిషన్ కూడా, అది చాలా మంచి నిర్ణయం అది. అండ్ ఇప్పుడు ఆయన సోషల్ మీడియా విషయంలో, సైబర్ క్రైమ్స్ విషయంలో అంత హార్ష్గా ఉన్న పర్సన్, హీరోల విషయంలోనే అసలు ఎక్కడ నేను తగ్గను అంటే, బేసిక్గా ఇండస్ట్రీ కదా, ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద రెవెన్యూ జనరేట్ చేసే ఒక ప్లేస్. సో దాని విషయంలో లీడ్ పీపుల్నే ఆయన తగ్గేదే లేదు, మీరు ఇచ్చి తీరాల్సిందే అన్నంత స్ట్రాంగ్గా ఆయన ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్లాంటి విషయంలో ఆయన ఇంకెంత స్ట్రాంగ్ ఉంటారు ఆయన. సో డెఫినెట్గా చాలా గట్టిగా ఉంటుంది రియాక్షన్. అండ్ తెలంగాణ పోలీసుల నుంచి కూడా రియాక్షన్ గట్టిగా ఉంటుంది, సైబరాబాద్ పోలీసుల నుంచి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియాలో క్రియేటర్స్ అందరూ కూడా, ఇప్పుడు నేను కూడా చెప్పాలంటే వేరే రకంగా చెప్పచ్చు, డాష్ చెక్కేస్తారు మీకు, ఇవన్నీ చెప్పచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది ఖచ్చితంగా. బట్ అంటే దెర్ ఇస్ ఎ లిమిట్ అంటున్నా. ఇప్పుడు అదన్నీ అనవసరం అంటున్నా. ఇప్పుడు మాట్లాడకూడదు ఇవన్నీ కూడా. నేను ఆ పదాన్ని కూడా నేను వాడాలనుకోవట్లేదు, డాష్ అంటున్నా. అది మీకు అర్థమైతే అర్థమైంది, లేదంటే లేదు. ఇట్ డజంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో నేను ఏమంటున్నానంటే, సోషల్ మీడియాలో దేనికైనా సరే లిమిటేషన్స్ అనేవి ఉండాలి. ప్రతిదానికి కూడా లిమిటేషన్ ఉండాలి. మనము మాట్లాడేటప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ ఫన్, ఓకే, ఫన్ జనరేట్ చేసుకోవచ్చు, కాదనట్లేదు. బట్ దాంట్లో కూడా లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మూవీస్ విషయంలో కూడా చాలామందిని చూస్తుంటాను, లిమిట్స్ దాటి మాట్లాడుతూ ఉంటారు. సినిమా టీం గురించి కానీ, సినిమా గురించి కానీ, టెక్నీషియన్స్ గురించి కానీ, అందులో ఉన్న లీడ్ యాక్టర్స్ కోసం కానీ లిమిట్స్ దాటి మాట్లాడుతుంటారు. సో ఒక స్టేజ్ వరకు ఓకే, వాళ్ళు వదిలేలే, చూసి చూడటం వదిలేద్దాంలే, మనకి పెద్ద ఫరక్ పడదలే అని అనుకున్నంత వరకు ఓకే. బట్ వాళ్ళు ఏదో ఒక రోజు చాలా గట్టిగా రియాక్ట్ అయితే మాత్రం దాని పర్యవసనాలు ఇంకా గట్టిగానే ఉంటాయి. సో సోషల్ మీడియాలో దేని మీద అయినా సరే మనము ఒక లిమిట్లో ఉండి కంటెంట్ చేసుకుంటే బెటర్. ఈవెన్ ఫన్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఒక్కడో వర్సెస్ గిల్లీ మీద వాడు ఫన్ జనరేట్ చేశారు, ఎవరైనా అబ్జెక్ట్ చేశారా? నోబడీ అబ్జెక్ట్ అన్నా. సో ఇది కూడా అంతే, ఫన్ జనరేట్ చేయడానికి అండ్ అబ్యూజ్ చేయడానికి డిఫరెన్స్ అయితే ఉంది. సో
ఆ లిమిటేషన్స్ అర్థం చేసుకొని కంటెంట్స్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో ఎవరైనా సరే ఏ కేటగిరీ అయినా, అది ఫ్యాక్ట్స్ అవని, గేమింగ్ అవని, యూనో ఇప్పుడు ఈ రియాక్షన్స్ ఆర్ ట్రోల్స్ ఆర్ రోస్ట్ అవని, అండ్ తర్వాత మూవీస్ అవని, బిగ్ బాస్ అవని, క్రికెట్ అవని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మనం ఒక లిమిట్లో ఉండి చేసుకుంటే బెటర్, అదర్ దాన్ ఇలాంటి పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్ గైస్. ఎవరైతే సోకాల్డ్ యూట్యూబర్స్ ఎవరైనా చూసినా కూడా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఆబ్వియస్లీ ఇంకా అతని సిచ్యువేషన్ ఏంటనేది ఇంకా పోలీసులే చూసుకుంటారు, ఇంకా రేవంత్ గారే చూసుకుంటారు ఇంకా. సో వాళ్ళు ఏం చేస్తారో తర్వాత చూద్దాం. సో మీ ఒపీనియన్ ఏంటి ఎంటైర్ ఇన్సిడెంట్ మీద? నాకైతే మాత్రం అసలు చాలా దారుణం అనిపించింది. సో ఇది ఏమాత్రం కరెక్ట్ అయితే కాదు అది పరిస్థితి. మరి మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. సో దాట్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.